చూస్తున్నారు కదా. కేటీఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయారాం గయారాం అంటూ మొదట స్టార్ట్ చేసింది మీరు అని అంటే శివకుమార్ గారు అంటే గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక మీకు తగినంత సంఖ్యాబలం ఉన్న తర్వాత కూడా అంటే పార్టీని పడగొట్టేస్తారు అన్న భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. దాన్ని కోసం మీరు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ సంస్కృతి ఉంది మనం కొత్తగా తీసుకొచ్చింది ఏముంది అనేసి అన్న దాన్ని కట్టుబడి లాక్కుంటున్నారా? దీనికి సంబంధించి ఏమంటారు అసలు శివకుమార్ గారు? చెప్పండి సంజయ్ గారు, చెప్పండి. అదే అంటున్నప్పుడు స్టార్ట్ చేసిందే మీరు. అప్పట్లో 2001లో మేము గెలిస్తే మా ఎమ్మెల్యేలను తీసుకుంది మీరు. ఇప్పుడు వచ్చేసి ఏదో మాకు శుద్ధులు చెప్తున్నారు. మొదట స్టార్ట్ చేసింది మీరు. తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ప్లేస్ ఇవ్వాలో కూడా తెలియక మీమాంసలో పడుతున్నారు. ఎందుకు వెళ్ళామో దేవుడాన్ని వాళ్ళు బాధపడుతున్నారు అంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అప్పటి నుంచి కంటిన్యూ అయింది కాబట్టి ఇప్పుడు మనం చేస్తే తప్పే ముందులే ఆల్రెడీ చేశారు కదా అన్న దాంతో ముందుకెళ్తున్నారా, లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి కాపాడుకోవాలి అంటే అవతల వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి అడుగు ముందుకేస్తున్నారా ఏంటి? సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు ఇమీడియట్ గా కేటీఆర్ మంత్రులు ఏమన్నారు, ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మన పక్కన వచ్చేస్తారు, అంటే ప్రభుత్వాన్ని కూలదోస్తాం అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఎవడరా కూలకొస్తాడు రండి చీర్చి చెండాడి పేగుల మెడలేసుకుంటా అని చెప్పిండు. ఎందుకన్నాడు మాట, మీరు ఎవడైతే కూలదోడనిగా ముందుకు వస్తారో రండి రా బిడ్డ అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈయన పెద్ద శుద్ధపూసలాగా ఆయరాం గాయరాం అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండు. ఈరోజు మీరు పార్టీని కూలదొస్తే మేము కూడా గేట్లు ఎత్తుతామని చెప్పడం జరిగింది. గేట్లు ఎత్తుతామంటే ఇప్పుడు గతంలో వీళ్ళు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేరు. వాళ్ళు ఓపెన్ గా మొత్తం తండ్రి కొడుకు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువ అయిపోయినాయి, నియంత్రణ పాలన అయిపోయింది, అందుకే ఆ పార్టీలకి మేము పక్కకు వచ్చినామని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు తప్పు చేసిరా రైట్ చేసిరా అనేది కాదు, ఒక నియంత్రణ నుంచి పక్కకు వచ్చినాము. రేపు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మాకు కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ ఇవ్వండి, డెవలప్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒకటి మీరు అన్నారు కదా నియంత్రణ పాలన నుంచి బయటకు వచ్చామన్నప్పుడు నిల్చున్నప్పుడు ఆ పార్టీ టికెట్ మీదనే కదా నిల్చుంది. ఆ నిల్చున్నప్పుడు నియంత్రణ పాలన నిల్చుంటున్నాము అనేసి అప్పుడు ఆ ఎమ్మెల్యేల గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒకటేమంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కూడా ఉన్నారు దాంట్లో, నేను కాదంటలేను. వాళ్ళ దిమాగ్ ఏమంటే ఎక్కడ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడ వెళ్ళిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి ప్రజలకు మభ్య పెట్టడానికి చెప్పడానికో నియోజక వర్గం అభివృద్ధి అనే రకంగా మాట్లాడతారు. దానికి పెద్ద లేదు. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులు వేసిండ్రు. హైకోర్టులు వేసిన తర్వాత స్పీకర్ కి అక్కడ ఆదేశాలు ఉన్నాయి. స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. గత సంవత్సరంలో వీళ్ళు 10 సంవత్సరాలలో ఆపి పెట్టిరు కదా, వీళ్ళు కూడా పక్క పార్టీ వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు అంటే వీళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు మొత్తానికి ఈరోజు కేటీఆర్ ఏమంటాడు, ఆయరాం గాయరాం, ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు ఆయన. నేను మాటల తిట్టా అంటాడు. రకరకాలుగా వాళ్ళు మాట్లాడింది మేం చేసిందే నిజము, మేం చెప్పేదే కరెక్ట్ అనే రకంగా మాట్లాడితే అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము. రేపు ఏదైతే హైకోర్టులో వాళ్ళకి ఏం నిర్ణయం వచ్చింది, దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, దాని తర్వాత సుప్రీంకోర్టులో ఏం నిర్ణయం వస్తుందో అప్పుడు ఆలోచిస్తాం. దానికి పెద్ద ఫీల్ కావాల్సింది ఏం లేదు. నేను జనరల్ గా అడుగుతాను, అంటే కోర్టు మొట్టికాయలు వేస్తేనో లేకపోతే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితేనో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టలేము అసలు. ఇదే కేటీఆర్ ని ఎన్నిసార్లు మొట్టకాయలు పెట్టింది హైకోర్టు గాని కాగు గాని, ఎప్పుడన్నా రెస్పాన్స్ చేసిరా? ఒక హైకోర్టు జడ్జి నిర్ణయాన్ని పాటించరా? వీళ్ళు ఎవరిని పాటించరు? కనీసం ఒక ప్రోటోకాల్ కూడా పాటించలే. గవర్నర్ కి మర్యాద చేయలే. ఒక ప్రధానమంత్రి మంత్రులు వస్తే కేంద్ర మంత్రులు వస్తే మర్యాద చేయలే. వీళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణ మర్యాదను మొత్తం మంట కలిపిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఒక మర్యాద లేదు. లేకపోతే తాగుబోతులను తయారు చేసింది ఎవరు? టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదా? ఈరోజు యువకులు మొత్తానికి ఒక 10th ఇంటర్మీడియట్ పిల్లల నుంచి ఒక 35-40 years వరకు అంతా తాగుబోతులను తయారు చేసింది ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్. వైన్ షాప్ లకు ఎన్ని పర్మిషన్ ఇచ్చిళ్ళు, కొత్తగా ఎన్ని టెండర్లు పెడుతుళ్ళు, ఎంత పర్మిషన్ ఇస్తున్నా
ఈరోజు విషయం ఏంటంటే మీకు పరిపాలన చాతక సరే మేము సరిగ్గా చేయలేదని మీకు అవకాశం అదే అన్న ఇచ్చినప్పుడు దాన్ని ఏ నేను రకంగా సద్వినియోగం ఒక్క నిమిషం చేసుకోవాలి? రోషన్ గారు ఒక్క నిమిషం శివ గారు నేను అదే చెప్తున్నాను, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మనం ఓన్లీ ఫిరాయింపుల గురించే మాట్లాడుతున్నాము. ఈ ఫిరాయింపులకు సంబంధించి సామాన్యుల నుంచి అంటే ఓటు వేసిన ఓటర్ నుంచి పార్టీలో ఉన్న లీడర్ల వరకు చాలా రకాలుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి వచ్చిన వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా మంత్రి పదవులు ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పార్టీ కండువా మోసిన వాడికి ఇంపార్టెన్స్ లేక ఈ ఫిరాయింపుల వల్ల పార్టీలు నష్టపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. అయినా సరే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ మీద మనం మాట్లాడదామంటున్నాను నేను. రోషన్ గారు Yes. మేడం అదే చెప్తున్నాం మేడం. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ అంటే పార్టీ కూడా ఇందాక ఒక నిర్ణయం ఇందాక తీసుకుంది. మీరు శివ గారు ఎవరైతే శివ గారు ఇప్పుడు ఒక్క సెకండ్. మీనాక్షి నటరాజన్ ఎవరో చెప్తుండ్రో మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఒక లిస్ట్ చేయండి, ఎలక్షన్ కి ముందు వచ్చిన వాళ్ళు ఒక లిస్ట్ చేయండి, ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన వాళ్ళు ఒక లిస్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళకే ఈ రోజు అధికార పదవులు కానీ లేకపోతే నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వాలి, మిగతా విషయంలో లేదని చెప్పి హైకమాండ్ గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాని ఇప్పుడు ఈ ఫిరాయింపు మేము ప్రోత్సహించమని కానీ లేకపోతే ఈ ఫిరాయింపులు ప్రోత్సహించిందే కరెక్ట్ అని కాదు మేము చెప్పేది. రేపు చట్టం దానిపైన తీసుకుంటుందో దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి ఒక నిర్ణయంగా ఉంటుంది. ఓకే రోషన్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ టైము అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా డిస్కషన్స్ వచ్చాయి, నిలబెట్టివ్వమన్నారు. కాబట్టి స్ట్రెంత్ ఆన్ అవ్వడం కోసం మేము ఫిరాయింపుల్ని ప్రోత్సహించారన్నారు. ఓకే మీరు చెప్పిన ఆన్సర్కి దాన్ని పక్కన పెడదాము. సెకండ్ దానికి వచ్చేసరికి మళ్ళీ సెకండ్